భారతదేశంలో ఇప్పుడు అనేక గ్రామాల్లో ఉన్న రైతులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్గా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీమాస్ సంస్థ కూడా నల్లమడ మండలంలో సుమారు 1100 మంది రైతులతోటి నల్లమడ మండల వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమాఖ్య లిమిటెడ్ని ఏర్పాటు చేసింది. ఇది 2017 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. తర్వాత దానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వీరందరూ ఈ సమాఖ్యని ఏ రకంగా ముందరికి నడిపిస్తున్నారు, ఈ సమాఖ్యలో ఉన్న సభ్యులకి ఈ సమాఖ్య వల్ల ఏ రకమైన సేవలు అందుతున్నాయి, ఈ వివరాలన్నీ వారి మాటల్లోనే విందాం పదండి. మీ పేరు పరిచయం చేసుకుంటారా? వేసుకుంటాం. అందరికీ నమస్కారము. నా పేరు ఈశ్వరరెడ్డి, మాది వచ్చి పెమలకుంటపల్లి. నేను 2011లో వచ్చి వాటర్ షెడ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు పల్లెల్లో వచ్చి రైతులు మాకు తాగడానికి నీళ్లు లేవు, చాలా బెంగళూరుకి హైదరాబాద్కు వలస పోవడం జరిగింది రైతులు. అప్పుడు వాటర్ షెడ్ కార్యక్రమంలో వచ్చి ఈ రైతు మిత్రాలు సిఇఓలు పల్లెల్లో వచ్చి మీటింగ్లు పెట్టుకోవడము, రైతులను టౌన్లో వలసపోయిన వాళ్ళందరినీ పిలిపించడము. అప్పుడు ఈ రైతులకు వచ్చి ఉపాధి కింద వాటర్ షెడ్ కార్యక్రమం కింద కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయని చెప్పి వాళ్ళని పిలిపించడము. అప్పుడు ఏం చేసినారంటే రైతులకు అందరికీ నైట్ టైంలో రైతు మిత్రాలు మీటింగ్లు పెట్టుకోవడము. ఆ మీటింగ్లు పెట్టుకొని రైతులకు ఇట్లా మీకు మామిడి చెట్లు ఉపాధి కల్పించడానికి రైతులకు ఇట్లా మీటింగ్లు పెట్టుకొని చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేసినారంటే రైతులకు అందరికీ ఉపాధి కింద గుంతలు తీసుకోవడము, చెట్లు పెంచుకోవాలని చెప్పి ఇట్లా ఉపాధి కల్పించి ఆ టౌన్లో ఉండే రైతులందరినీ పిలిపించుకొని వాళ్ళకందరికీ ఇట్లా ఉపాధి కల్పించి 2011 నుంచి 15 వరకు వాళ్ళకు రైతులకు సర్వీస్ చేయడం జరిగింది వాటర్ షెడ్ కార్యక్రమంలో. అప్పుడు ఏం చేసినారంటే ఈ వాటర్ షెడ్ కార్యక్రమం అయిపోతుంది, మళ్ళీ ఏపీ మాసాలు మనం రైతులకు ఏం చేయాలని చెప్పి అప్పుడు రైతులకు అందరికీ మీటింగ్లు పెట్టుకొని ఆ రైతులకు మనం ఏం చేయగలమని చెప్పి అప్పుడు 2015 నుంచి 17 వరకు పల్లెల్లోకి పోవడము, జిఆర్ఎస్ మీటింగ్లు పెట్టుకోవడము, 10 మంది కలిసి రైతులు గ్రూపులు చేయడం జరిగింది. ఆ చేయడం జరిగినప్పుడు మళ్ళా 2017లో వచ్చి రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్పిఓ. అప్పుడు ఎన్ని గ్రామాల్లో ఇదంతా జరిగింది? ఎంతమంది? అప్పుడు 8 పంచాయతీల్లో జరిగింది సార్. అప్పుడు 8 పంచాయతీల్లో ఈ సంఘాలు 10 మంది గ్రూప్ కలిసి 1100 కట్టించుకోవడం, 100 రూపాయలు వాటాదానము, 1000 రూపాయలు షేర్ క్యాపిటల్ కట్టించుకొని రైతులకు ఎఫ్పిఓ 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతమంది సభ్యులయ్యారు మొత్తం? అప్పటికి 400-500 మంది ఉన్నారు. మళ్ళీ లాస్ట్కి వచ్చి 1100 మంది రైతులు ఈ ఎఫ్పిఓ సర్వీస్ ద్వారాతో రైతులు 2015 నుంచి 19 వరకు 2 ఇయర్స్లోనే రైతులు ఎక్కువ మన ఎఫ్పిఓ సర్వీస్ చూసి మేము వస్తామని చెప్పి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఎఫ్పిఓలో చేరడం జరిగింది. 2018 నాటికి మీ దగ్గర 1100 మంది రైతులు ఉన్నారు. ఆ తర్వాత పూర్తిగా రిజిస్ట్రేషన్ అయ్యాక ఈ ఎఫ్పిఓ సంస్థ ఏమేమి 2017లో రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పుడు వచ్చి మాకు ఏపీ మాస్ సపోర్ట్ 2015 నుంచి 19 వరకు ఏపీ మాస్ సపోర్ట్ చేసింది సార్. అప్పుడు మా సిఇఓలు గౌరవేతము, రైతు మిత్రాలు గౌరవేతము, ఎఫ్పిఓ సంబంధించిన మీటింగుల ఖర్చులు, రైతులను ఏటికన్నా బిజినెస్ సంబంధించి ఎక్స్పోజర్ పిలిచకపోవడము, ట్రైనింగ్లు ఇవ్వడము, అదంతా ఏపీ మాస్ ఖర్చులు భరించుకోవడం జరిగింది 2019 వరకు. 2019 తర్వాత మా ఎఫ్పిఓ మీరు ఏపీ మాస్ సపోర్ట్ తగ్గించుకుంటూ వచ్చింది సార్. అప్పుడు ఏం చేసినారంటే మీ ఎఫ్పిఓ మీది, మేము ఇంతవరకు సపోర్ట్ చేసినాము, మీ ఎఫ్పిఓ మీరే డెవలప్ చేసుకోవాలా, మీరే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి అప్పుడు బీఓడీలకు చెప్పడము. మేము సొంతంగా నెల మీటింగ్ పెట్టుకొని ఎఫ్పిఓకి సంబంధించిన రైతులు ఏడ నష్టపోతున్నారు, మనం రైతులకు ఏం సర్వీస్ చేయగలము, రైతుకు నష్టపోకుండా ఓ సిఎస్పి ప్రాజెక్టు ఏపీ మాస్ తరఫున ఉంది. ఆ ప్రాజెక్టు తరఫున రైతులకు సంబంధించిన పంటలు ట్రైనింగ్లు ఇవ్వడము, మిల్లెట్స్ గురించి, నవ చిరుధాన్యాల గురించి ఆ రైతులకు ట్రైనింగ్ ఇవ్వడము, మన ఎఫ్పిఓ సపోర్ట్ చేసుకుంటా, మన ఎఫ్పిఓ ద్వారాతో రైతులకు హెల్ప్ చేసుకుంటా మన ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఏపీ మాస్కు, వాసన్ ఛానల్కు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. మీ పరిచయం చేసుకుంటారా? నమస్కారం, నా పేరు నాగేశ్వరరావు, నాది వంకరకుంట విలేజ్. నేను నల్లమాడ ఎఫ్పిఓ అధ్యక్షునిగా ఇప్పుడు పనిచేస్తున్నాను, సత్యసాయి జిల్లాను. మీ ఎఫ్పిఓ
పల్లి నూనె గురించి చాలా పెద్ద ప్రయత్నంలో మంచి వ్యాపారం చేస్తున్నది మీ సంఘాల సభ్యుల ఆ, ఆధారంగా చేసుకుని చెప్పారు. దాని వివరం చెప్తారా మాకు? అవును సార్, మాకు చెనిక్కాయల నుంచి ఇత్తనాలు తీసే మిషన్ వచ్చి మనకి ఏపీ మాస్ వారు మాకు ఇచ్చారు. ఆ చెనిక్కాయలు కొనడము, ఇత్తనాలు తీవడము, మళ్ళీ ఆ పొట్టు వచ్చి రైతులకు 3 రూపీస్ 4 రూపీస్ ప్రకారం అమ్ముతున్నాము. అట్లా ప్రతి సంవత్సరం ఒక 50 మంది 100 మంది రైతులు తీసుకెళ్తున్నారు సార్ మా దగ్గర పొట్టు. ఇత్తనాలు మాత్రము ఫస్ట్ క్వాలిటీ వచ్చి ఇక్కడ రైతులకే ఇత్తనాలు సీడ్స్గా ఇస్తాము. ఇంకా మిగతాది సెకండ్ క్వాలిటీ ఏమైనా డ్యామేజ్ ఉన్నది మాకు ఆయిల్ తీసే మిషన్ కూడా గవర్నమెంట్ వారు ప్రభుత్వం ఇచ్చారు. దాని తర్వాత ఆయిల్ తీసి ఆయిల్ కూడా అమ్ముతున్నాం సార్. ఇది మీరు ఎన్నో సంవత్సరం పెట్టారు? ఎప్పుడు అంటే చెనిక్కాయల నుంచి ఇత్తనాలు తీసే మిషన్ మాత్రం 4 ఇయర్స్ అయింది సార్. ఈ నూనె ఆడిచ్చే మిషన్ మాత్రం 1 ఇయర్ అయింది సార్. ఇప్పుడు మీరు ప్రతి నెల ఎన్ని లీటర్ల నూనె ప్రతి నెల వచ్చి 200 లీటర్లు అమ్ముతున్నాం సార్. ఇప్పుడే స్టార్టింగ్ 200 లీటర్లు అమ్ముతున్నాం సార్. ఇప్పుడు 1 లీటర్ ధర ఎంత ఉంటుందండి? 200 లీటర్, 1 లీటరు ఒరిజినల్ ఆయిల్ 200తో ఇస్తున్నాం సార్. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగ ద్వారా నడుస్తుంది. గానుగ ద్వారా అంటే మిషన్ గానుగ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సార్, ఒరిజినల్గా ఇస్తాం. ఇప్పుడు దీన్ని అమ్మడము అదంతా ఎవరు చేస్తారు? ఎక్కడ మాకు ఎఫ్ఈఓలోనే అమ్ముతాం సార్. మన అక్కడ కాయల నుంచి ఇత్తనాలు తీసి ఇత్తనాల నుంచి ఆయిల్ ఆడిచ్చి ఆయిల్ మన ఎఫ్ఈఓలోనే అమ్ముతున్నాం సార్. కొనుక్కునే వాళ్ళు ఎవరు? మీ కస్టమర్స్ ఎవరు? కస్టమర్స్ మా రైతులు ఉన్నారు, మా మెంబర్స్ కూడా ఉంటారు సార్. మాది 1100 మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కొంటారు. పక్కన వాళ్ళు బయట వాళ్ళు కూడా కొంటారు సార్. అంటే ఏదైనా ఒక దుకాణానికి సప్లై చేస్తారా లేకపోతే అందరూ? లేదు సార్, అందరూ రిటైల్ అమ్ముతాం సార్. రిటైల్ అమ్ముతాం. అంటే ఈ వ్యాపారం భవిష్యత్తులో ఇంకా పెరిగే ఆలోచన అవకాశం ఉందా? చాలా పెంచాలి సార్. మాకు నూనె చిన్నగిత్తనాల నుంచి నూనె తీసేది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చింది. దాన్ని నెలకు ఇప్పుడు 200 లీటర్లు అమ్ముతున్నాము. నెలకు అట్లా 5-6 వేల లీటర్లు అమ్మాలని మా ప్రయత్నంలో ఉన్నాం సార్. ఆ దిశగా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ముందరికి వెళ్తుంది? ఇప్పుడు కూడా రైతులకు చెనిక్కాయలు ఎంత తక్కువ రేటుకు కొని ఎక్కువ లాభం వచ్చినప్పుడు మాత్రమే అమ్ముతున్నాము. మేము బిజినెస్ వేస్తున్నామంటే మాకు డబ్బులు మెయిన్ కాదు సార్. రైతులకు మేలు జరగాలి, ఎఫ్ఈ వాళ్ళకి మార్జిన్ ఉన్నా కూడా చాలు సార్. ఇది చాలా మంచి నాణ్యత గల నూనె కాబట్టి తినేవారికి కూడా ఆరోగ్యం, అందులో ఇంకా కలుషితం ఏమీ లేదు సార్. అదే బయట అయితే 250, 300 కూడా అమ్ముతారు సార్ ఒరిజినల్. మేము ఎందుకంటే మాకు ఎఫ్ఈఓకి మార్జిన్ తక్కువ పెట్టుకొనైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము 200తో అమ్ముతున్నాం. ఇప్పుడు మీ నూనె తిన్నవాడి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? వాళ్ళు చాలా సార్. ఒకసారి ఎంత దూరం సార్, 30-40 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తున్నారు సార్. రేటు తక్కువ, ఒరిజినల్ ఉంది సార్. సో ఈ రకంగా మీ ఎఫ్పిఓ సభ్యులు చేసిన మంచి మంచి ఉత్పత్తులు ప్రజలందరికీ ఇంకా అందుబాటులో వస్తాయని మీకు? వస్తాయి ఖచ్చితంగా తెస్తాం సార్. ఇంకా 1 ఇయర్ నుంచి స్టార్ట్ ఇది, ఖచ్చితంగా తెస్తాం సార్. మంచిది. ఓకే సార్. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? అందరికి నమస్కారం. నా పేరు గంగులయ్య, మా విలేజ్ రాగానపల్లి. మాజీ అధ్యక్షునిగా ఎఫ్ఓలో పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం బీఓడిగా కొనసాగుతున్నాను. ఇంతవరకు కూడా మేము ఇది సంబంధించి లావాదేవీలు కూడా చూసినాం. అదే మీ నల్లమడ రైతు సంఘం ఎఫ్పిఓలో రైతు సేవా కేంద్రం అని చెప్పి ఒకటి నడుస్తున్నది. దీని మూలంగా మీ సభ్యులందరికీ రకరకాల సేవలు అందిస్తున్నారని తెలిసింది, వాటి గురించి వివరిస్తారా? ఓకే సార్. ఇక్కడైతే మాకు నల్లమడ మండలంలో కరువు ప్రాంతంలో అయినా కూడా ఆవులు గేదెలు ఎక్కువ ఉండేటివి. వాటికి సంబంధించి మేము దానా అనే పశువులకు తెప్పిస్తున్నాము. అది ఒకటి వచ్చేసి షేడ్ టౌన్ బట్టి నందిని బట్టి. దానివల్ల అక్కడ మనకి ఏమంటే ఇంకా మేము అక్కడ ప్రైవేటు దుకాణాల కన్నా మన సంస్థలో కొద్దిగా రైతులకు ఉపయోగపడేదిగా పాలు బాగా వచ్చే విధంగా 100 రూపాయలు మాత్రం లాభం తీసుకొని వాళ్ళకు ఇస్తున్నాం. ఒకటి మామూలుగా వ్యవసాయ చేసేటప్పుడు కూలీలతో ఇబ్బంది పడేటప్పుడు ఇక్కడటువంటి ఈ సైకిల్ ఫీడ్ అనేది మేము అద్దెకు 50 రూపాయలు ఇచ్చి సైకిల్ ఫీడ్ ఇచ్చి పంపించి అక్కడ గడ్డి తీయడానికి చేస్తున్నాం. అదేవిధంగా నీటి విషయంలో స్ప్రింక్లర్స్ అవి కూడా రైతులకి? అవును సార్, దాదాపుగా ఇప్పుడు 20 సెట్లు స్ప్రింక్లర్ సెట్లు ఉన్నాయి. అక్కడ స్ప్రింక్లర్లు, తర్వాత జైన్ కంపెనీ పైపులు ఉన్నాయి. వాళ్ళకు మేము దాదాపుగా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వాళ్ళకి అద్దెకిస్తాము. ఆ అద్దె డబ్బులు తీసుకొని ఇక్కడ ఎఫ్ఓను అప్లై చేసుకుంటాము సార్. ఒక రైతు నెలకి ఎంత అద్దె ఇవ్వాల్సి వస్తుంది? అయితే మాకు అక్కడ సెట్టుకు వచ్చేసి 3,000 రూపాయలు సార్. నెలకు 1,000 రూపాయలు సార్. 1,000 రూపాయలు. తర్వాత మీ ఎఫ్పిఓ రైతులకు సంబంధించిన రకరకాల వస్తువుల ఎరువులు కావచ్చు, ఇతరవి అవన్నీ కూడా మీ దగ్గర లభ్యమవుతాయి, రైతులు వచ్చి కొనుక్కుంటారన్నారు. ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? ఓకే సార్. సీజన్ బట్టి ఇక్కడ మాకు బిజినెస్ జరుగుతుంది సార్.
అక్కడ వచ్చేసి డిఏపి, సూపరు, పొటాక్షు, తర్వాత వేపిండి ఇవన్నీ అమ్ముతాం సార్ రైతులకు. ఇవన్నీ రైతులు కావాల్సి వచ్చినప్పుడు కొనుక్కుని సీజన్లో వెళ్తుంటారు. ఇవి ఎంతమంది రైతులు ప్రతి సంవత్సరం కొంటారు? ఎంత ఖర్చు, ఎంత మీకు ఇన్కమ్ వస్తుంది దాని మూలంగా? దాదాపు సార్ ఇప్పుడు మాకు ఉన్నటువంటి 1100 సభ్యులు కాకోకుండా ఇతర మండలాల నుంచి కూడా వచ్చి తీసుకొని పోతుంటారు సార్, కొనుగోలు చేస్తారు. ముదుగుబ్బ, ఇట్లా బుక్కపట్నం, ఇక్కడ ఓడి చెరువు మండలాలకు సంబంధించి దగ్గర సరిపర ప్రాంతాల్లో లేదా మండలాల్లో అక్కడి నుంచి తీసుకొని పోతారు సార్. అంటే బయట బజార్ కన్నా ఇక్కడికి వచ్చి తక్కువ రేటుకి వస్తాయి? అవును సార్, తక్కువ రేటు సార్. అంటే క్వాలిటీ బాగుంటుంది, తక్కువ రేటు సార్. ఈ విధంగా సేవలు అందిస్తున్న మీ సంఘం గురించి రైతులు ఏమనుకుంటున్నారు? సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఓ ఏపీ మాస్లో ఎందుకంటే వస్తువు అనేది గ్యారెంటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, కనీసము వేతనం దాంట్లో కనీసం ధర అనేది 50-100 రూపాయల డిఫరెన్స్ ఉండే ఉద్దేశంతో తీసుకొని పోతారు సార్. రైతులకు చాలా ఉపయోగకరమైన సేవ ఇది. అవును సార్. ఈ రకంగా ప్రతి ఎఫ్పిఓ వారి సభ్యులకి సేవలు అందించే అవకాశం ఉంది మీ నుంచి నేర్చుకుని. అవును సార్, అవును సార్. మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నమస్కారం, నా పేరు సుందర్ రెడ్డి, మాది బాపనకుంట, రెడ్డిపల్లి పంచాయతీ, నల్లమాడ మండలము, సత్యసాయి జిల్లా. అయ్యా, మీ నల్లమడ ఎఫ్పిఓ రైతు సంఘం అంతా ఒక రైతు దుకాణం, రైతు అంగడి కూడా నడుపుతున్నారని చెప్పి తెలిసింది. ఈ అంగడిలో ఏం దొరుకుతాయి, దాన్ని పెట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? మా సభ్యులు 9 మంది కలిసి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏం పెడితే మనం బాగుంటుందని చెప్పి కొన్ని దుకాణం పెడితే రైతులకు పనిముట్లు కానీ ఏమైనా కానీ పెడితే మంచిదని చెప్పి రైతులందరూ అనుసరించుకొని తర్వాత మేము ఒక అవగాహన తీసుకొని ఒకటి స్టార్ట్ చేసుకుంటూ 20 నుంచి బిజినెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కటికి రైతులకు కావాల్సిన ప్రతి ఒక్కటి అనుభవంలో చేసుకుంటూ తక్కువ ధరకే బయట కన్నా మాకు ట్రాన్స్పోర్ట్ లెక్క మాకు వచ్చి చాలు అనేట్లు ట్రాన్స్పోర్ట్ కనుక మనం తక్కువగా ఇచ్చుకుంటూ వచ్చినాం. ఏమేమి దొరుకుతాయి ఉదాహరణ చెప్పండి. ప్రతి ఒక్కటి రైతులకు కావాల్సిన కొడివెళ్ళు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, పార కానివ్వండి, షేర్ మందులు కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్కటి మిగతా ఏమన్నా తార్బాలు కానివ్వండి, ప్రతి ఒక్క రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క సామాన్లు మొత్తానికి రాగి, అలా సీడ్ రాగి కానివ్వండి, జొన్న కానివ్వండి, ప్రతి ఒక్కటి సీడు దొరుకుతాయి. ఇంతకుముందు అన్నీ పెట్టుకుంటూ వచ్చినాము. ప్రతి ఒక్కరు రైతు అడిగిన ప్రతి ఒక్కటి లేదనకుండా రైతు ఇచ్చేదానికి మేము సందిగ్ధంలో ఉన్నాం. అంటే ముందర దీని గురించి రైతులు ముందరే ఆర్డర్ చేయాలా, లేకపోతే మీ ఇక్కడ దుకాణంలో వచ్చి ఇమీడియట్గా వాళ్ళకి దొరుకుతాయి? లేదు, దుకాణంలో ఇటుక వచ్చి డైరెక్ట్ ముందునే మేము మాట్లాడుకుంటాం కదా, ఈ ఆ సీజన్లో ఏమో రైతులకు ఏమేమి కావాలా, ఏం కథ అని మాట్లాడుకున్న తర్వాత అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ప్రతి ఒక్క రైతు వచ్చి అడిగింది లేదనకుండా మేము వచ్చేదానికి ముందుగా పన్నాగం చేసినాం. మీరు ఇందాక చెప్పినట్టుగా బజార్లో కన్నా ఇక్కడ తక్కువ రేటు, మంచి నాణ్యమైన దొరుకుతాయి. నాణ్యమైన మేము తక్కువ రేటుకే మేము మాకు ట్రాన్స్పోర్ట్ మిగిలిన చాలు అని 10 రూపాయలు మిగిలిన చాలు అని మేము అందరికీ సప్లై చేస్తాము. ఇప్పటివరకు ఇది ఎప్పుడు స్థాపించారు ఈ దుకాణం? 20 నుంచి స్టార్ట్ చేసినాం. 20 నుంచి 17లో ఇన్సూరెన్స్ 17లో రిజిస్టర్ అయింది. మేము అంతకుముందు ఈరాను అవి చిన్నగా చేసుకుంటాం సార్. రైతులు ప్రతి ఒక్కరు ఏమైనా మీ ఆఫీసులో ఏమైనా అడుగుతారంటే మేము చిన్నగా ఒకటి క్రిమి సంహార మందులు కానివ్వండి, పార్లు కానివ్వండి, అన్నీ ఒకటి చూసుకుంటే ఇప్పుడు ఈ స్థాయికి దిగదాన్ని. ప్రతి సంవత్సరం లేకపోతే ఎంతమంది రైతులు దీని నుంచి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు? ఒక 700-800 మంది వస్తూ ఉంటారు, ఈ దుకాణానికి వస్తూ ఉంటారు. నేను రోజుకి వచ్చి 15 నుంచి 20 వరకు టర్న్ జరుగుతుంది మాకు. అంటే దీన్ని రైతులు గుర్తించి దీనివల్ల లాభపడి దీని గుర్తించి ప్రతి ఒక్కరు వీటికి అదిగాక క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ ఉంటుంది కాబట్టి బయట కొనాలంటే పార పతలాగా వస్తుంది, మా దగ్గర కొనాలంటే మాకు గ్యారెంటీ ఉంటుంది. అది అందుకు జాగ్రత్తగా వచ్చి తీసుకొని పోతారు. ఇన్ని సేవలు అందిస్తున్న ఈ దుకాణం ఒక విలక్షణమైన దుకాణంలా, రైతుల అంగడిలా ఉన్నది. దేశంలో మీలాంటి ఎఫ్పిఓలు చాలామంది ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? వారు ప్రతి ఒక్కరికి మా దానికి సలహా తీసుకొని మా ప్రతి ఒక్క రైతులకు ఈ దుకాణాలు పెడితే మంచిదని చెప్పి నా సలహా. ఆ విధంగా చేయడం మూలంగా రైతులు బాగుపడతారు. ప్రతి ఒక్కరికి అంత ఇంత 10-20 మిగులుతుంది అని మేము సలహా ఇస్తాం. మంచిదండి. మీ సభ్యులకి మీరు అందిస్తున్న సేవలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అభినందనలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా, మీ పరిచయం చేసుకుంటారా? నమస్కారం సార్, మాది వచ్చి నల్లమాడ, నా పేరు లక్ష్మీదేవి. నేను కోసేటి గారిగా 5 ఏళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు నల్లమడ రైతు ఎఫ్పిఓ ఉన్నది కదమ్మా, అందులో ఆ సంస్థ పనితీరు గురించి, అందులో పారదర్శకంగా ఉండే విధంగా, ముఖ్యంగా ఆర్థిక విషయాల సందర్భంలో చాలా నిక్కచ్చిగా ఉండే విధంగా మీరు ఏ రకమైన పద్ధతులు పాటిస్తున్నారో చెప్తారా? మేము వారానికి ఒకసారి వస్తాం సార్ ఆఫీస్కు.
ఇక్కడ అన్నీ ఏంటివి అమ్మినారు, ఏంటివి ఉన్నాయి, ఎంత వచ్చింది అని అడుగుతాను. అడిగిన తర్వాత చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నేను జమా ఖర్చులు పట్టుకి నెలవారీ చదివిస్తాము. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత వచ్చింది అని అడుగుతాము. మళ్ళీ అవన్నీ అడిగిన తర్వాత చెక్కులు రాసి మళ్ళా ఉత్త చెక్కుల్లో సంతకం పెట్టాము. చెక్కులు రాసి అమౌంట్ రాసినాక సంతకాలు పెట్టి మళ్ళీ వాళ్ళకు ఇస్తాం సార్. అంటే ఏ చెల్లింపులు జరిగినా తీర్మానాలు అవి చేస్తారమ్మా? తీర్మానాలు చేసేసారు అన్నీ. మనము మాట్లాడేది తీర్మానాల ప్రకారమే. ఇంకా ఊరికే మనం ఖాళీగా ఏంది ఉండవు, ప్రతి ఒక్కటి తీర్మానాలతోనే సార్ చేసేది. ఇప్పుడు మీ కమిటీ ఎఫ్పిఓ, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, దాని గురించి కూడా చెప్తారమ్మా? కమిటీలో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమ్మా? అవును సార్, ఉంటాం. 9 మంది ఉంటాం సార్. 9 మంది మాట్లాడుకొని మళ్ళీ మీటింగ్ ఉంటుంది కదా, మీటింగ్లో అన్నీ చర్చించుకుంటాం సార్. చర్చించుకున్న తర్వాత ప్రతి ఒక్కటి పలానివి లేవు, పలానివి ఉన్నాయి, అవి దేవల్ల ఇవి దేవల్ల అని మాట్లాడుకుంటాము. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అన్నీ చూసుకుంటాం సార్. ఓకే. ఈ రకంగా పారదర్శకంగా నడవడం మూలంగా మీ సభ్యుల యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? రైతు సభ్యులు చాలా మంది ఉన్నారు, వారు ఏమనుకుంటారు? ఏమనుకోరు సార్, అందరం కలిసికట్టుగా చేస్తాం సార్. మంచిది. అందరము ఒకరు అట్లా ఒకరు ఇట్లా ఏం లేదు సార్. ప్రతి ఒక్కరు 1100 మంది ఎప్పుడు జీవీలు అంతా మీటింగు, సంవత్సరానికి ఒకసారి మీటింగులో మాట్లాడతాము. ఆ పొద్దు సభ్యులు మార్చేది, లీడర్లు మార్చేది అప్పుడు ఉంటుంది, అధ్యక్షులు గాన. మిగతా తప్పుడు అందరం కలిసే పనిచేస్తాం సార్. కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, చాలా బాగుంది. నమస్కారం. నమస్కారం అమ్మా, మీ పరిచయం చేసుకుంటారా? నమస్తే అండి, నా పేరు చంద్రకళ. నేను నల్లమాడ ఎఫ్పిఓ నందు అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను జాయిన్ అయ్యి ఇక్కడ 3 months అవుతుంది. ఇక్కడ నేను మన ఎఫ్పిఓకి సంబంధించిన లావాదేవీలు, బిజినెస్ చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఎఫ్పిఓలో పేమెంట్లు కానీ, లేకపోతే లెక్కలు, ఖర్చులు, వివరాలు, తర్వాత ఇన్వెంటరీ, ఇవన్నీ ఏ పద్ధతిలో నడుస్తున్నాయో చెప్తారా? సార్, మేము యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ టాలీ పద్ధతిలోనే చేస్తున్నాము. ఇంకా ఆ పేమెంట్స్ అవన్నీ అయితే చెక్కుల ద్వారా చేస్తున్నాం. ఏవి అయితే లావాదేవీలు నగదు రూపంలో అయితే చేయం, మేము అన్ని చెక్కుల ద్వారా చేస్తాం, ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే చేస్తున్నాం. మా ఇన్వెంటరీ అవంతా కలిపి లైక్ టాలీ ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు ఏమైనా పేమెంట్ చేయడానికి ముందర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పాత్ర, తర్వాత సిఇఓ పాత్ర, దాని గురించి కూడా వివరిస్తారా? యాక్చువల్లీ పేమెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ మాకి లైక్ అవుట్పుట్ బిజినెస్ అంతా మా సిఇఓ గారు చూసుకుంటారు. ఆయన ద్వారా నాకు డేటా వస్తుంది. నేను డేటా వచ్చిన తర్వాత నేను సార్ ఇద్దరం కలిసి చెక్కులన్నీ ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు 3 members ఉన్నారు, వాళ్ళు ట్రెజరీ మెంబర్స్, వాళ్ళు 3 members సిగ్నేచర్ చేసిన తర్వాత మేము చెక్కులు తీసుకెళ్ళేసి, ఆ చెక్కులు కూడా మేము ఏం చేస్తామంటే అవి కూడా ఒక ఫైల్ చేస్తాం. ఆ ఫైల్ చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఫార్మర్స్కి మేము పేమెంట్స్ చేస్తాం సార్. అంటే మీ వెండర్స్ కానీ, రైతులు కానీ అన్ని పేమెంట్లు చెక్ ద్వారానే? అన్ని పేమెంట్స్ చెక్ ద్వారానే చేస్తాం మేము. మీ టాలీ పద్ధతి అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం? ఎవ్రీడే చేస్తాము. అలాగే మాకు ప్రతి నెల 4వ తేదీ మాకు ఇక్కడ బీఓడి మీటింగ్ ఉంటుంది. దానికి 12 members యాడ్ అవుతారు సార్. ఆ రోజు మేము ఏం చేస్తామంటే జమలు చెల్లింపులు పట్టికను యాడ్ చేస్తాం. మళ్ళీ లావాదేవీల గురించి మాకు ఎంత మాకు ఈ ప్రతి నెల లైక్ లాస్ వచ్చిందా, లేకపోతే మాకు ఏమన్నా అమౌంట్ బెనిఫిట్స్ ఉన్నాయా అని ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరించి మేము జమలు చెల్లింపుల గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి నెల. ఇందులో మీకు ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమైనా నడుస్తున్నాయమ్మా, లేకపోతే పని ఎలా నడుస్తుంది ఇవన్నీ చేయడంలో? పని లైక్ మామూలే సార్, ఇప్పుడు వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనకి మాకు తెలిసినంత వరకు నల్లమాడ ఎఫ్పిఓలో బాగా ఫార్మర్స్కి ఎక్కువ నమ్మకం. దాని మీద మేము మాకు అవుట్పుట్ బిజినెస్ కూడా దాదాపు మేము మంచిగా టర్న్ అవుట్ చేస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా చెక్ పేమెంట్ అనేది మాకు ఎక్కువే ఉంటుంది. ఖచ్చితంగా మేము కూడా అలాగే చేస్తూ వెళ్తుంటాం. మాకు మా సిఇఓ సార్ కానీ, లేక మా బీఓడి మెంబర్స్ హెల్ప్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దానివల్ల మేము కూడా ఏం పెద్దగా స్ట్రగుల్ చేయము. సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తాం ఇక్కడ. చాలా బాగుందమ్మా, మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నమస్కారం సార్, నా పేరు నరసింహప్ప. నేను నల్లమాడ ఎఫ్పిఓకి సిఇఓగా ఉన్నాను సార్.
నల్లమాడ ఎఫ్పిఓకి సిఇఓగా 2020 నుంచి పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు నల్లమడ ఎఫ్పిఓ రకరకాల వ్యాపారాలు చేస్తుందని తెలిసింది. Yes, sir. అందులో ముఖ్యంగా మేజ్ గురించి చాలా పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నారని చెప్పి, తర్వాత ఈ వ్యాపారం ఎవరి సహకారం లేకుండా స్వయంగా మీ అంతటా మీరే చేస్తున్నారని తెలిసింది. దాని వివరాలు చెప్తారా? సార్, గత 2023-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మా ఎఫ్పిఓని మొక్కజొన్నలు కూడా వ్యాపారం చేయాలా మనము అనేది ఒక ఐడియా వచ్చింది సార్. మన రైతుల దగ్గర ఇప్పుడు ఈ నల్లమాడ మండలంలో ఏం జరుగుతుందంటే సార్, ఒకసారి మొక్కజొన్నలు పండిన తర్వాత ఎక్కువ మొత్తంలో పండిపోతుంది. అలా పండినప్పుడు మిగతా వ్యాపారస్తులందరూ కలిసి ఒక కుమ్మక్కడి మూకుమ్మడిగా రేటు తగ్గించేసి తక్కువ రేటుకే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి, అది కాక ప్రతి విలేజ్లోన బ్రోకరేజ్ ఉంది సార్. బ్రోకరేజ్ వ్యవస్థ ఎక్కువ ఉంది. వాళ్ళకి కింటాకి 10 రూపాయలు 20 రూపాయలకి ఆశపడి రైతుల దగ్గర చాలా ఎక్కువ తూకాలు కూడా మోసాలు జరుగుతున్నాయి. అలాంటిది మన ఎఫ్పిఓ అరికడితే బాగుంటుందనే ఉద్దేశంతో మన ఎఫ్పిఓ నుంచి రైతుల దగ్గర నుంచి మనం కొనుగోలు చేసి మనమే ఎందుకు వ్యాపారం చేయకూడదు అనే ఆలోచన రావడం జరిగింది. అదే రకంగానే బీఓడిలో ఈ చర్చ పెట్టుకొని ఖచ్చితంగా మనం ఎఫ్పిఓ నుంచినే మొక్కజొన్నలు కూడా వ్యాపారం చేయాలనేది తీర్మానం చేశాం సార్. అలా తీర్మానం చేసినప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి దాదాపుగా 1,68,00,000 రూపాయలు మా ఎఫ్పిఓ టర్నోవర్ అంటే, అందులో ఓన్లీ మొక్కజొన్నలు మాత్రమే 1 కోటి రూపాయల వరకు టర్నోవర్ చేయడం జరిగింది. దాంట్లో మేము ఒక బయర్స్ని ఐడెంటిఫై చేయడంలో ఒక సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకున్నాం సార్. ఫేస్బుక్లో మన ఎఫ్పిఓ గురించి ప్రచారం చేయడం, మొక్కజొన్నలు మా దగ్గర మంచి క్వాలిటీ సీడ్స్ దొరుకుతాయని చెప్పడం, దాని ద్వారా తమిళనాడు నుంచి శ్రీవాణి ట్రేడర్స్ అనే వాళ్ళు వచ్చి మాతో క్యాష్ కట్టి క్యాష్ అండ్ క్యారియర్తో మొక్కజొన్నలు తీసుకొని పోవడం, రైతులకి మనకి ఇమ్మీడియట్లీ పేమెంట్ చేసేయడం. అంటే రైతులకి బెనిఫిట్ ఏమంటే సార్, దళారుల వ్యవస్థ నుంచి తగ్గిపోవడం అనేది ఒకటి, బ్రోకరేజ్ వ్యవస్థ నుంచి మోసాలు లేకుండా పోవడం, తూకాలు కరెక్ట్గా ఇవ్వడం, అలా చేయడం వల్ల మనకి ఎఫ్పిఓకి 10 రూపాయల ఆదాయమే, కింటాకి 10 రూపాయలే. అట్లా మనం 25 టన్నులు చేస్తే దాదాపుగా 1000 రూపాయలు, 10 టన్నులకే 1000 రూపాయలు వస్తుంది. ఇట్లా 25 టన్నులకి 2,500 రూపాయలు. అట్లా ఒక లోడ్కి వచ్చి మన ఎఫ్పిఓకి 2,500 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. అదే అట్ ఎ టైం సేమ్ మన ఎఫ్పిఓ రైతులకు కూడా రేటు ఎక్కడ కానీ మోసపోకుండా కరెక్ట్ రేటు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హెరిటేజ్ కంపెనీ వాళ్ళతో కూడా మనం దానా కొనుగోలు చేస్తున్నాం. మనము అవుట్పుట్ మార్కెటింగ్ కూడా వాళ్ళతోనే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో కూడా మనం పర్చేజ్ ఆర్డర్ తీసుకొని, వాళ్ళ డీలర్షిప్ ఉంది కాబట్టి మనం మేము సప్లై చేస్తాం మీ ఎఫ్పిఓకి అని చెప్పి, మీ కంపెనీకి సరఫరా చేస్తామని హిందూపురం వాళ్ళతో టైఅప్ అయ్యి హెరిటేజ్ కంపెనీకి కూడా మేము సప్లై చేస్తున్నాం సార్. దాంతోపాటు ఇక్కడ ఎస్ఎస్ సూపర్ ఫుడ్స్ అనే కంపెనీ నుంచి కూడా మాకు ఆర్డర్స్ రావడం జరిగింది. కాబట్టి మనం రైతులకి మంచి న్యాయం అనేది చేసాం. దాదాపుగా 200 మంది రైతులకి మనం బెనిఫిట్ చేసాం సార్. ఎందుకంటే రైతులు వీళ్ళు దళారీ వ్యవస్థ నుంచి కొంచెం కాపాడినట్లు, తూకాల్లోన రేట్లోన మంచి గిట్టుబాటు వచ్చేటట్లు మేము తయారు చేసాం సార్. ఇంత వ్యాపారం చేయడానికి మీకు పెట్టుబడి ఎక్కడి నుంచి సాధించారు? అది పెట్టుబడి అంటే మా ఎఫ్పిఓ పైన నమ్మకమే ఒక పెట్టుబడి సార్. అంటే మన సిఎంఎస్ఎస్ కార్యక్రమంలో మనం రైతులకి సక్రమంగా పేమెంట్ చేయడం, తర్వాత మార్కెట్ ద్వారా ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్, దాని కింద మనం మార్కెట్ వాళ్ళతో సరైన ఇన్ టైంలో వాళ్ళకి పేమెంట్ చేసేయడం, అలా అవన్నీ చేయడం వల్ల మన ఎఫ్పిఓ పైన నమ్మకం అనేది ఏర్పడి, ఆ నమ్మకం ద్వారానే నల్లమాడ ఎఫ్పిఓ ఇస్తే మనకి పేమెంట్ 100% షూరిటీ. 10 days కానీ 15 days కంపల్సరీ మన ఎఫ్పిఓ మన అకౌంట్లోకి వేస్తుంది అనే నమ్మకంతో ఉంది. కాబట్టి మన ఎఫ్పిఓ నమ్మకంతోనే ఆ విధంగా 1 కోటి రూపాయలు చేయగలిగినాం. అంటే మీరు పెట్టుబడి పెట్టకుండానే రైతులు వాళ్ళ సరుకులు మీకు ఇచ్చేస్తారు సార్. మీరు వాళ్ళు కొన్న వాళ్ళకి అమ్ముడు చేసి వాళ్ళ పేమెంట్ అయ్యాక మీరు రైతులకు పేమెంట్ చేస్తాము. వాళ్ళు కూడా మన కంపెనీలో ఎట్లా పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వితిన్ 7 daysలో మనకి పేమెంట్ చేస్తారు. 10 days మనం రైతులు చెప్తాం, 10 days లోపల రైతులకు పేమెంట్ చేస్తాం సార్. అలా పేమెంట్ చేస్తుంటే ఇప్పుడు మన మండలమే కాకుండా పక్కన కదిరి, బుక్కపట్నం, పుట్టపర్తి, ఓడిసి ఆ మండలాల కూడా నల్లమాడ మండలంలో ఉన్న ఎఫ్పిఓకి ఇస్తే మాకు
ఇన్ టైంలో పేమెంట్ వస్తుంది, మోసాలు చేయరు, తూకాలు మోసాలు ఉండవు అనే కాన్సెప్ట్ అనేది అందరికీ వచ్చేటట్లుగా మేము చేసాం సార్. అందుకని మా ఎఫ్ఈఓ ఇప్పుడు 2024-25 ఈ సంవత్సరం కూడా ఇప్పటికే దాదాపు ₹1 కోటి టర్నోవర్ జరిగింది. ఇది కూడా మేజ్ గురించి. మేజ్, ఓన్లీ మేజ్ మాత్రమే. గ్రౌండ్ నట్ కూడా మనం ఇప్పుడు వేరే కంపెనీలతో టైప్ చేస్తున్నాము. ఒక గ్రౌండ్ నట్టే కాకుండా మా ఏరియాలో శనక్కాయ కూడా ఎక్కువ, వేరుశనగకాయ కూడా ఎక్కువ ఉంది సార్. వేరుశనగకాయలు కూడా వేరే కంపెనీలు కూడా మాట్లాడుతున్నాము. స్వచ్ఛగా దాని వాళ్ళకు కూడా మనం ₹10 లక్షల విలువ చేసే శనక్కాయలు మేము సరఫరా చేయడం జరిగింది. దాంట్లో ఎఫ్ఈఓ కూడా ఒక ₹100 ఆదాయం వస్తుంది. రైతుకి తూకాలు మోసం ఉండదు, హ్యాపీగా ఉంటారు. ఈ విధంగా రైతులు మీ మీద నమ్మకం ఉంచి వాళ్ళ సరుకు మీకు ఇవ్వడం మూలంగా మీరు వ్యాపారం చేయగలిగి రైతులకు సకాలంలో పేమెంట్ చేయగలుగుతున్నారు. మీకు ఈ వేరే బ్యాంకు దగ్గర నుంచి కానీ వేరే పెట్టుబడి లేకుండానే మీరు ఇంత పెద్ద స్థాయిలో వ్యాపారం చేయగలుగుతారు. చేస్తారు. మనకి ఇప్పుడు మనకి వ్యాపారం చేయడానికి పెట్టుబడి అయితే అవసరం సార్. ₹1 కోటి వ్యాపారం చేసినామంటే మన దగ్గర ఉన్న 5.5 లక్షలని ₹1 కోటి మనం వ్యాపారం చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మా ఎఫ్ఈఓకి సామాన్లు తీసుకునే దానికోసం, మన వ్యాపారం ఇంకా అభివృద్ధి, ఇన్పుట్ వ్యాపారం చేసుకునే దానికోసం ఒక ₹10 లక్షల బ్యాంకులో కూడా లోన్ తీసుకోవడం జరిగింది సార్. ఇన్పుట్ వ్యాపారానికి. అవుట్పుట్ వ్యాపారానికి అయితే మాకేమి అదే మొక్కజొన్నలు కావచ్చు, శనక్కాయలు కావచ్చు, దానికి ఎలాంటి ఆదాయం లోన్ లేకుండా చేయగలుగుతున్నాం. ఇది చాలా అరుదైన ఒక అనుభవం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఎఫ్పిఓలు ఇన్పుట్ సప్లై దగ్గర ఆగిపోతున్నారు. అవుట్పుట్ సప్లై రైతులు వాళ్ళంతటి వాళ్ళు అతంటాలు పడి అమ్ముకుంటున్నారు. కానీ మీరు కనీసం మీ సభ్యుల్లో 20% మందికి, 1100 మంది ఉంటే అందులో 200 మందికైనా మీరు ఈ మొక్కజొన్న వ్యాపారంలో వాళ్ళకి తగిన సహకారం అందించారు. భవిష్యత్తులో ఇంకా మిగతా పంటల విషయంలో కూడా ఇదే రకంగా చేసి మీ రైతులందరూ నమ్మకమే మీకు పెట్టుబడి జరిగి ఇంకా పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తారని, మీరు చేస్తున్న వ్యాపారం మొత్తం అందరికీ ఆదర్శంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు శ్రీనివాసులు. మాది వచ్చి ఎర్రవంకపల్లి పంచాయతీ, మీసాలవండ్లపల్లి. ఇక్కడ ఫస్ట్ నుంచి నమ్మకాలు ఎట్లా వచ్చినాయంటే, మనము ఫస్ట్ మన ఏపీ మాస్ తరఫున వాటర్ షెడ్ కార్యక్రమాలు చేసినాం. మేము మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఆఫీస్లో ఫర్నిచర్ కానీ, ప్రాసెసింగ్ మిషన్ కానీ, ఈ స్ప్రింక్లర్లు కానీ ఒక 20 సెట్లు స్ప్రింక్లర్లు కూడా ఇచ్చినారు మనకి వాళ్ళ ఆ తరఫున. ఈ సైకిల్ బీడర్లు కూడా గడ్డి తీసేది బాడీకి ఇవి కూడా మనము సారోళ్ళు ఇచ్చినారు. అప్పుడు మళ్ళీ సొంతంగా మేము ఇంకా బిజినెస్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కటి ఫస్ట్ దానా, టార్పాలిను, ఈ చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ వేరుశెనగ అంతా స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేసామంటే, మన సిఇఓ గారు వాళ్ళతో బాగా డీలింగ్ చేసుకునేసి ఒక ఆటో తీసుకునేది మేము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అదొకటి ఎగ్జాంపుల్కి అంతే, అమ్మేది లేదు. సంతకు అట్లా 2 నెలలు 3 నెలలు తిప్పితే తిప్పేలకే కొంచెం వాళ్ళకు అవగాహన ఏర్పడా. అట్లా మేము నెల మీటింగుల్లో ఏమి అమలైనాయి, ఏం అమలు కాలేదు అనే దాన్ని బట్టి మాట్లాడుకుంటాము. ఎందుకు అమలు కాలే, ఏం ప్రాబ్లం ఏమి, ఈ విషయాలన్నీ అందరితోనే చర్చిస్తాం. చర్చించిన తర్వాతనే మళ్ళీ దానిలను అమలు చేస్తాం. ఏదన్నా కానీ ఒకవేళ ఏమన్నా రిమార్కులు ఉన్నా కూడా మళ్ళీ నెలలో అయినా దాన్ని అమలు చేస్తాం. బాగుందండి. మీరు మీ ఏర్పాట్లు, సేల్స్ గురించి ఏర్పాట్లన్నీ తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు సూర్యనారాయణ, నల్లమాడ మండలం, సత్యసాయి డిస్టిక్, నల్లమాడ మండలం, ఎర్రవంకపల్లి గ్రామం. మీ రైతు సంఘం గురించి ఒకసారి దాని పేరు, తర్వాత మీ రైతు సంఘం అంతా కూడా రకరకాల వ్యాపారాలు చేశారని చెప్పి మాకు తెలుస్తుంది. రైతులకు ఉపయోగపడే వ్యాపారాలు చేస్తున్నారని, అందులో ముఖ్యమైన వాటి గురించి మాకు వివరిస్తారా? మా సంఘాలు వచ్చి మహిళా అభ్యుదయ సొసైటీ, ఏపీ మాస్, ఫార్మర్ ఫుడ్ ఆర్గనైజేషన్, ఎఫ్యూ, ఆ సంస్థ. ఆ ఎఫ్యూ కింద ప్రతి ఒక్క గ్రామంలోన రైతులను సంఘాలలోకి చేర్చి మినిమం 8 గ్రామాలలో సంఘాల్లో చేర్చినాం. ఒక గ్రామం నుంచి 200 ఉన్నారు, 300 ఉన్నారు, 150 ఉన్నారు. దాంట్లో మేము 18, 19లోన ఏర్పరచుకున్నాము, ఎఫ్యూఓ చేపట్టినాము. అందులో పెట్టుబడి తక్కువ ఉన్నదని మాకు సిఎంఎస్ సెంటర్ ఇచ్చారు, వాసనాల్లో కోఆపరేషన్ చేసి. సిఎంఎస్ఎస్ అంటే చెప్తారా పూర్తిగా?
సిఎంఎస్ అండి సార్, కమ్యూనిటీ మేనేజ్ సీడ్ సిస్టమ్ సిఎంఎస్. అంటే మీరు మీ పేరు వేరే ఉందా? అప్పుడు ఏమనుకునేవారు దాన్ని మీరు? సిఎంఎస్ సెంటర్కు మనవిత్తన కేంద్రం అని వాసన వాళ్ళ అనుబంధంతో మనం పండించిన పంటే రైతులకు మన పంటనే తీసుకొని దానిలో డెవలప్ చేసి మళ్ళీ మన రైతులకే ఇవ్వాలనే ఉద్దేశంతో సిఎంఎస్ సెంటర్ ఒకటి మాకు ఇచ్చినారు సార్. దాన్నే మేము మన పండించిన పంటలు తీసుకున్నాము, మన విత్తన కేంద్రం అనే పేరు పెట్టి మేము తీసుకునే ఉత్పత్తినే మళ్ళా రైతులకు సబ్సిడీగా గవర్నమెంట్ ఇచ్చింది. అది చేసినాం. ముఖ్యంగా వేరుశనగ పంట. వేరుశనగ పంట సార్. అది 2 years అట్లే జరిగింది. 2 years తర్వాత మళ్ళా ఈ 2 ఏళ్లలో ఎంతమంది రైతులకి మీరు ఎన్ని కిలోల లేకపోతే ఎన్ని క్వింటాల్ విత్తనాలు ఇచ్చారు? మాకు వాసన వాళ్ళు 18 లక్షల వరకు మాకు అమౌంట్ ఇచ్చినారు సార్. దానికి మేము 3500 క్వింటాల్లో వేరుశనగ సేకరించి క్లీనింగ్ చేసి నాణ్యమైన విత్తనాలు మళ్ళీ రైతులకు మళ్ళీ సబ్సిడీ రూపంగా ఇచ్చినాము. అందులో నవధాన్యాలు కూడా 1000 కిట్లు చేసినాము. 800 మందికి మేము నవధాన్యాల్లో ప్రభుత్వం తరఫున మా సంస్థ తరఫున రైతులకు ఇచ్చినాం సార్. ఈ సందర్భంలో మీరు ఈ కంది పంటని కొని అమ్మడం మూలంగా ఎంతమంది రైతులకి లాభం వచ్చింది? మా సంఘంలో 1100 మంది ఉన్నారు. కాకపోతే బయట మండలాలు కూడా తీసుకున్నాం సార్ మేము. మాకు ఓడిసి, అమ్మడుగూరు, నల్లమాడు కూడా మాకు చెప్పినారు. ప్రతి ఒక్క గ్రామానికి ఆటో తీసుకొని పోయి ఇట్లా మార్కెట్ వాళ్ళు ఫలానా ఎఫ్యూకు మార్కెట్ ఇదే విక్రయ కేంద్రం పెట్టినారు. దాంట్లో ఏమి లోటుపాట్లు లేకుండా సరైన గిట్టుబాటు ధర వాళ్ళు చెప్పిన ప్రకారము మేము చేస్తాము. సరైన తూకాలు తేడా లేకుండా 10 రోజుల్లోనే మీ అకౌంట్లో బదిలీగా చేస్తామని ఒక నమ్మకం ఏర్పడేసి 3 మండలాల్లో కూడా తిరిగి ప్రజల్లో కొంచెం చైతన్యపరిచి అందరూ వచ్చే రకంగా ఇటుకి చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి ఈ నల్లమాడ ఎఫ్ఏఓ అంటే బాగా పేరు తెచ్చి లాభసాటిగా చేసుకున్నాం సార్. బాగా